అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మకర రాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారి జాతకం సెప్టెంబర్ 20 నుంచి 23 తేదీ వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ 4 రోజులు మీ జీవితంలో ఎలా ప్రభావం చూపుతాయో, మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాలు ఎలా ఉంటాయో, అలాగే ప్రేమ, ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో లోతుగా విశ్లేషిద్దాం. మకర రాశి వారు ఎంత కష్టపడి పని చేస్తారో మనకు తెలిసిందే. ఈ 4 రోజులు మీ ప్రయాణంలో ఎలాంటి మలుపులు రాబోతున్నాయో చూద్దాం. ముందుగా మీ మనస్తత్వం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో విశ్లేషిద్దాం. మకర రాశి వారు సాధారణంగా శనిగ్రహం పాలనలో ఉంటారు. అందుకే వారి సహనం, కష్టపడి పనిచేసే స్వభావం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి ఎంత దూరమైనా వెళ్ళే ధైర్యం మీలో ఉంటుంది. ఈ 4 రోజులు మీలో లక్ష్యాలు మరింత బలపడతాయి. సెప్టెంబర్ 20న మీ మనసులో గతంలో జరిగిన కొన్ని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి, భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ఆలోచనలు ఉపయోగపడతాయి. ఇది మిమ్మల్ని మరింత పరిణితి చెందిన వ్యక్తిగా మారుస్తుంది. సెప్టెంబర్ 21న మీలో ఒక కొత్త శక్తి, అంకిత భావం కనిపిస్తాయి. మీకు ఏదైనా గొప్పది సాధించాలి అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ లక్ష్యాలపై మీకు స్పష్టత వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కసి కనిపిస్తుంది. సెప్టెంబర్ 22న మీ పట్టుదల, కష్టం తర్వాత కొంత ప్రశాంతత, సడలింపు దొరుకుతుంది. పని ఒత్తిడి నుంచి బయటపడి మీ కుటుంబం, స్నేహితులతో విలువైన సమయం గడపాలని అనిపిస్తుంది. ఇది మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది. మకర రాశి వారికి ఈ 4 రోజులు మీలోని బాధ్యయుతమైన స్వభావం, సంబంధాలను కాపాడుకోవాలనే కోరిక మరియు మీ లక్ష్యాల పట్ల నిబద్ధత మరింత బలంగా మారుతాయి. ఈ మార్పులు మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడతాయి. సెప్టెంబర్ 20 మకర రాశి వారికి ఈరోజు పనిలో ఒత్తిడి ఉంటుంది. మీ పనితీరును మీ పై అధికారులు నిశితంగా పరిశీలిస్తారు. కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు నిజాయితీగా, శ్రద్ధగా పనిచేస్తే మిమ్మల్ని ఎవ్వరూ తప్పు పట్టలేరు. మీ సమయపాలన, నిబద్ధత మీకు ఈరోజు విజయాన్ని అందిస్తాయి. వ్యాపారస్తులకు ఈరోజు కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తొందరపడకుండా సహనంతో వ్యవహరించండి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సాయంత్రానికి పరిస్థితులు కొంత మెరుగుపడతాయి. ఆర్థికంగా మకర రాశి వారికి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఊహించని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా ఇంటి అవసరాల, ఆరోగ్యం కోసం ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఈరోజు పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. మకర రాశి వారికి ప్రేమ జీవితంలో కొన్ని అపార్థాలు రావచ్చు. కానీ ఓపికగా మీ భాగస్వామితో మాట్లాడితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్ళైన వారు ఒకరిని ఒకరు సహాయం చేసుకుంటే మీ బంధం మరింత బలపడుతుంది. మకర రాశి వారికి ఈరోజు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ టెన్షన్ పడతారు. ధ్యానం, యోగా లేదా ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో కాసేపు గడపటం వల్ల ఉపశమనం మీకు లభిస్తుంది. విద్యార్థులకు ఈరోజు చదువులో ఏకాగ్రత తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదో ఒక కారణంతో మీ మనసు చదువు నుంచి పక్కకు మళ్ళుతుంది. ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవడానికి ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు మీరు చదువుపై ఏకాగ్రత పెంచుకోవడం చాలా అవసరం. సెప్టెంబర్ 21 మకర రాశి వారికి ఇది మీకు మంచి రోజని చెప్పుకోవచ్చు. మీకు ఈరోజు కృషికి తగిన ఫలితం ఈరోజు మీకు లభిస్తుంది. మీ పనిని పై అధికారులు గుర్తించి కొంత బాధ్యతలు అప్పగించే అవకాశం మీకు ఎక్కువగా ఉంది. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి శుభవార్త వినిపించవచ్చు. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే విజయం సాధించే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త వ్యాపార సంబంధాలు, కొత్త కస్టమర్లు మీకు లభిస్తారు. ఈ పరిచయాలు భవిష్యత్తులో లాభాలకు దారితీస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. ఆర్థికంగా మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించని చిన్న చిన్న ఆదాయాలు లభించవచ్చు. మీ ఆదాయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటారు. పొదుపు చేసే విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమలో ఉన్నవారు మరింత దగ్గరవుతారు. మీ భాగస్వామిపై మీ నమ్మకం పెరుగుతుంది. ఇద్దరు కలిసి భవిష్యత్ గురించి చర్చించుకుంటారు.
పెళ్లి గురించి కుటుంబంతో మాట్లాడడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి ఈరోజు శారీరకంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. మీలోని శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడానికి వ్యాయామం, నడక వంటివి మొదలు పెట్టడం మంచిది. ఇది మీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. విద్యార్థులకు ఈరోజు టీచర్ల నుంచి మంచి సలహాలు, సహాయం లభిస్తాయి. చదువులో మీలోని సందేహాలు తొలగిపోతాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ 22 మకర రాశి వారికి ఉద్యోగస్తులకు మీ కష్టానికి ఫలితం దొరికే రోజని చెప్పుకోవచ్చు. ఇది మీ పనిని సహోద్యోగులు, పై అధికారులు ప్రశంసిస్తారు. మీపై వారికి ఉన్న గౌరవం పెరుగుతుంది. ఇది మీకు మరింత బాధ్యయుతమైన పదవిని తీసుకురావచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది. పెద్ద లాభం లేకపోయినా నష్టాలు కూడా ఉండవు. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్న వారికి కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అనుభవం ఉన్న వారి సలహా తీసుకోవడం ఈరోజు మీకు చాలా మంచిది. ఆర్థికంగా మకర రాశి వారు ఈరోజు మీరు డబ్బును నిలుపుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. అయితే ఏదైనా కొత్త పెట్టుబడి లేదా రుణం తీసుకునే విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. ఈ నిర్ణయాన్ని వాయిదా వేయటం ఈరోజు మీకు చాలా మంచిది. ప్రేమ జీవితం చాలా మధురంగా ఉంటుంది. మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. పెళ్ళైన వారు కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటారు. కొత్తగా పెళ్లి ప్రపోజల్స్ వస్తాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. ఆ తర్వాతే ముందడుగు వెయ్యండి. మకర రాశి వారికి ఈరోజు ఆరోగ్యం కొంచెం అలసటగా అనిపిస్తుంది. పని ఒత్తిడి వల్ల కాస్త శారీరక ఇబ్బందులు రావచ్చు. మీ శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వటం ఈరోజు చాలా అవసరం. సాయంత్రం వేళ ఆహ్లాదకరమైన ప్రదేశంలో గడపటం లేదా నడకకు వెళ్ళటం చాలా మంచిది. విద్యార్థులు ఈరోజు తమ లక్ష్యాల కోసం కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు ముఖ్యమైన సమాచారం రావచ్చు. సెప్టెంబర్ 23 మకర రాశి వారికి ఈరోజు మకర రాశి వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. మీరు గతంలో చేసిన కృషికి ఇప్పుడు తగిన ఫలితం మీకు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా ముఖ్యమైనది. మీరు మీ పనిలో అంకిత భావం చూపిస్తారు. ఇది మీ పై అధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది. మీ బాధ్యతలను మీరు చాలా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఒక కొత్త ప్రాజెక్టులో మీరు నాయకత్వం వహించే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. మీ నిర్ణయాలు సంస్థకు లాభాలను తెస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా మకర రాశి వారికి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహించని ఖర్చులు రావచ్చు. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండటం చాలా మంచిది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు పెద్దల సలహాలు తీసుకోవడం తప్పనిసరి. ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండటం వల్ల నష్టాలు తగ్గుతాయి. కుటుంబంలో కొన్ని చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. కానీ మీరు మీ సహనంతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. స్నేహితులతో కలిసి బయట గడపటానికి కూడా ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. మీ సంబంధాలు మరింత బలపడతాయి. మకర రాశి వారికి ఈరోజు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. పని ఒత్తిడి వల్ల మానసిక ఒత్తిడి పెరగవచ్చు. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి భోజనం చేయటం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ధ్యానం, యోగా వంటివి మీకు మానసిక ప్రశాంతతను ఈరోజు మీకు ఇస్తాయి. విద్యార్థులకు ఈరోజు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. చదువుపై ఏకాగ్రత పెంచడం సవాలుగా ఉంటుంది. కానీ మీరు అదనపు శ్రమ చేస్తే మంచి ఫలితాలను సాధించవచ్చు. గ్రూప్ స్టడీస్ మీకు ఉపయోగపడతాయి. ఈ 4 రోజులు మకర రాశి వారికి సెప్టెంబర్ 20, 21, 22, 23 తేదీల్లో మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. మకర రాశి వారికి కష్టం అంటే భయం ఉండదు. ఈ 4 రోజులు చిన్న సవాళ్లు వచ్చినా మీ పట్టుదల, సహనం మీకు అండగా నిలుస్తాయి. గుర్తుంచుకోండి, కష్టం తర్వాతే సుఖం వస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు నేర్చుకునే పాఠాలు మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. మకర రాశి వారు ఈ జాతకం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య విశేషాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ జీవితంలోకి ఆనందం, విజయాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.